ఇవాళ చూడండి ఇందులో ఇవాళ మూడో యూనిట్లో లాస్ట్ కాన్సెప్ట్ అదేంటంటే టెస్ట్ చెకింగ్ అండ్ రొటీన్ చెకింగ్ అంటే ఏంటో చూద్దాం. టెస్ట్ చెకింగ్ మరియు రొటీన్ చెకింగ్ గురించి చూద్దాం. టెస్ట్ చెకింగ్ అంటే చిన్న చిన్న మనకి టెస్ట్ చెకింగ్ అనేది ఇందులో లాస్ట్ కాన్సెప్ట్. ఈ ఇందులో మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నావా ఈ చాప్టరు? రా శాలేమో, శాలే చెప్పుకుంటున్నామండి. ఏం చెప్పుకున్నా గుర్తున్నాయి? అసలు ఈ చాప్టర్లో ఏం చెప్పాం గుర్తున్నాయి కాన్సెప్ట్లు? కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సిన చర్యలు చెప్పుకున్నాం. ఆడిట్ కొరియల్ సార్. ఆడిట్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. ఆడిట్ నోట్బుక్ చెప్పుకున్నాం. ఆ తర్వాత అంతర్గత తనిఖీ చెప్పా. ఆ తర్వాత అంతర్గత నియంత్రణ చెప్పా. ఆ తర్వాత అంతర్గత ఆడిట్ చెప్పా. ఆ తర్వాత నగదు పుస్తకం అంతర్గత తనిఖీ చెప్పాం. నగదమ్మకాలకు సంబంధించి అంతర్గత తనిఖీ చెప్పుకున్నాం. ఆ తర్వాత వేతనాలకు సంబంధించి అంతర్గత తనిఖీ చెప్పుకున్నాం. నిన్న వేతనాలకు సంబంధించి అంతర్గత తనిఖీ చెప్పుకున్నాం. నేను వేతనాలు చెప్పాను, అంతర్గత తనిఖీ వరకు అంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ యూనిట్లో టెస్ట్ చెకింగ్ తర్వాత రొటీన్ చెకింగ్ అనేది నెక్స్ట్ ఉంటుంది. టెస్ట్ చెకింగ్ రొటీన్ చెకింగ్ అంటే మనం చూసినట్లయితే వీటిని అడుగుతున్నాడు. టెస్ట్ చెకింగ్ రొటీన్ చెకింగ్ గురించి వివరించమని. టెస్ట్ చెకింగ్ అంటే ఏంటంటే చిన్న వ్యాపార సంస్థకు పరిమాణం చిన్నదిగా ఉందనుకోండి, అందులో ఉండేటువంటి వ్యవహారాలు చాలా తక్కువగా ఉంటాయి. సపోజు ఒక సొంత వ్యాపార సంస్థ ఉంది. ఆ సంస్థలో జరిగేటువంటి వ్యవహారాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యవహారాలన్నింటినీ కూడా సమగ్రంగా క్షుణ్ణంగా ప్రతి వ్యవహారాన్ని కూడా సంవత్సరం చివరన ఆడిటరు తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. చిన్న వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాలు అనేవి పరిమితంగా ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తనిఖీ చేయడానికి ఆడిటర్కి యాంపుల్ టైం అనేది అవైలబిలిటీ ఉంటుంది. సరిపడే సమయం అనేది అతనికి అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా క్షుణ్ణంగా తనిఖీ చేయడం అనేది క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. చిన్న వ్యాపార సంస్థలు అయినప్పుడు వ్యాపార సంస్థలలో ఉండేటువంటి వ్యవహారాలు పరిమితంగా ఉన్నప్పుడు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా తనిఖీ చేసి ఎట్లాంటి దోషాలు మోసాలు లేకుండా చూసి ఆడిటరు తన యొక్క పరిశీలన పూర్తయిన తర్వాత నిర్దిష్ట కాలంలోపు తన యొక్క నివేదికను యాజమాన్యానికి సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే సంస్థల పరిమాణం చిన్నదిగా ఉన్నట్లయితే ఆడిటరు ప్రతి వ్యవహారాన్ని కూడా జాగ్రత్తగా తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలించి అప్పుడు తన యొక్క నివేదికను యాజమాన్యానికి సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ వ్యాపార సంస్థల యొక్క పరిమాణం బాగా పెద్దగా పెద్దదిగా ఉన్నట్లయితే ఏం చేయాలంటే అట్లాంటి పెద్ద వ్యాపార సంస్థల్లో జరిగేటువంటి వ్యవహారాలన్నీ వేల సంఖ్యలో ఉంటాయి. పెద్ద వ్యాపార సంస్థల్లో జరిగేటువంటి వ్యవహారాలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించి నివేదిక సమర్పించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. అందుచేత అట్లా ప్రతి వ్యవహారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత సంవత్సరం చివరన అతడు ఆడిటర్ నివేదికను సమర్పించాలనుకుంటే అనుకున్న సమయంలో ఆడిట్ నివేదికను సమర్పించేటువంటి వీలనేది లేకపోవచ్చు. అనుకున్న సమయంలో ఆడిటర్ తన యొక్క నివేదికను సకాలంలో యాజమాన్యానికి అందజేసేటువంటి అవకాశం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పెద్ద సంస్థల్లో వేలాది వ్యవహారాలు జరుగుతుంటే ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా సమగ్రంగా తనిఖీ చేసి మిస్టేక్స్ దోషాలు మోసాలు ఏమీ లేవని ధృవీకరణ చేసుకున్న తర్వాత సంవత్సరం చివరన నివేదిక సమర్పించడానికి చాలా కాలహరణం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా కాకపోతే ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సహజంగా పెద్ద సంస్థల్లో ఏమైతే అంతర్గత తనిఖీ అనేది ఉంటుంది. ఒకరు తనిఖీ చేసిన వ్యవహారాన్ని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగా సిబ్బంది యొక్క కార్యకలాపాలలో క్రమత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్ద వ్యాపార సంస్థలలో అంతర్గత తనిఖీ అనేది పటిష్టంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి లెక్కల అంతర్గత తనిఖీని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం వలన లెక్కల్లో తప్పులు లేకుండా సిబ్బంది అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఒకరు చేసిన పనిని ఇమీడియట్గా వెంటనే తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. తప్పులు కానీ ఏదైనా దోషాలు కానీ ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకునేటువంటి అవకాశం అనేది సంస్థ సిబ్బందికి ఉంటుంది. అదేవిధంగా యాజమాన్యం దృష్టికి వచ్చిన విషయాలని వెంటనే సరి చేసుకోవడానికి యాజమాన్యానికి కూడా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే పెద్ద వ్యాపార సంస్థలు అయినప్పటికీ కూడా ఈ అంతర్గత తనిఖీ సిస్టమ్ అనేది సమర్థవంతంగా ఉన్నట్లయితే
ఆడిటరు ఏం చేయొచ్చు అంటే అన్ని వ్యవహారాలను, ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా తనిఖీ చేసి సమగ్రంగా అధ్యయనం చేసి తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. అందువలన అన్ని వ్యవహారాలను కూడా పరిశీలించడం అనేది అనవసరం అవుతుంది. అన్ని వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించడం అనేది అవసరమవుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆడిటరు టెస్ట్ చెకింగ్ అని ఫాలో కావచ్చు. ఎప్పుడైతే సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ సంస్థలో అమలు. హలో సార్ చెప్తున్నా. కాబట్టి అట్లాంటి సంస్థలలో అంతర్గత తనిఖీ అనేది సంస్థలలో సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ అనేది ఉంది అని చెప్పి భావించినప్పుడు, సంస్థలో సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ ఉందని భావించినప్పుడు ఆడిటర్ ఏం చేయొచ్చు అంటే టెస్ట్ చెకింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఆడిటర్కి ఉంటుంది. టెస్ట్ చెకింగ్ అంటే ఏమీ లేదు, అది సారు ఒకే రకమైనటువంటి వ్యవహారాలన్నింటిలో ఏం చేస్తాడంటే కొన్ని సముదాయం నుంచి, ఒకే రకమైన వ్యవహారాల సముదాయం నుంచి కొన్ని అంశాలను శాంపిల్గా తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేయడాన్ని పిలుస్తామంటే టెస్ట్ చెకింగ్ అంటాం. టెస్ట్ చెకింగ్ అంటే సారూప్యం, ఒకే రకమైనటువంటి వ్యవహారాల సముదాయం నుంచి కొన్నింటిని శాంపిల్గా ఎంపిక చేసుకొని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడాన్ని ఏమనిపిస్తామంటే టెస్ట్ చెకింగ్ అంటాం. ఒకే రకమైనటువంటి వ్యవహారాల సమూహం నుంచి కొన్ని అంశాలను శాంపిల్గా తీసుకుని వాటిని తనిఖీ చేయడాన్ని ఏమనిపిస్తామంటే టెస్ట్ చెకింగ్ అంటాం. శాంపిల్ వ్యవహారాలు అనేవి సరిగా ఉన్నాయని చెప్పి నిర్ధారణకు రావచ్చు. అయితే శాంపిల్ వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయనుకోండి, మొత్తం వ్యవహారాలన్నీ కూడా సరిగానే ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే శాంపిల్ వ్యవహారాలను సెలెక్ట్ చేసేటప్పుడు ఆడిటర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కేవలం నగదు అంశాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే కాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా శాంపిల్లో చేర్చుకోవాలి. కేవలం నగదుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే కాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా అతను ఏం చేయాలంటే టెస్ట్ చెకింగ్లో శాంపిల్గా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్లో ఏమైనా దోషాలు కానీ మోసాలు కానీ బయటపడినట్లయితే ఆడిటరు ఏం చేయాలంటే ప్రతి వ్యవహారాన్ని కూడా, మొత్తం వ్యవహారాలని 100% వ్యవహారాలని జాగ్రత్తగా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒకవేళ టెస్ట్ చెకింగ్ చేసినటువంటి అంశాలలో అతనికి ఏ విధమైనటువంటి దోషాలు కానీ మోసాలు కానీ కనబడకపోయినట్లయితే ఆడిటరు ఆ టెస్ట్ చెకింగ్ ద్వారా ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ టెస్ట్ చెకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆడిటర్ ఏం చేయాలంటే ఆ టెస్ట్ చెకింగ్కు సంబంధించి ఎంపిక చేసుకునేటువంటి అంశాల గురించి ఆడిటర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే కాకుండా ఆస్తులకు మరియు సరుకుకు సంబంధించిన విషయాలను కూడా శాంపిల్లో చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్లో ఏమైనా దోషాలు బయలుపడినా లేదా మోసం జరిగినట్లు అనుమానం ఏర్పడినా ఆడిటర్ ప్రతి వ్యవహారాన్ని ఏం చేయాలంటే సమగ్రంగా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్లో ఏమైనా దోషాలు బయటపడినా మోసాలు జరిగినా అనుమానం ఏర్పడినా సరే ఆడిటరు ప్రతి వ్యవహారాన్ని సమగ్రంగాను క్షుణ్ణంగాను తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ చెకింగ్ వలన ఆడిటర్ యొక్క కాలం అనేది కలిసి వస్తుంది. టెస్ట్ చెకింగ్ వలన ఆడిట్ చేసేటువంటి కాలం అనేది కలిసి వస్తుంది. ఎందుకంటే ఓన్లీ సెలెక్టెడ్ అంశాలను మాత్రమే ఆడిటర్ తనిఖీ చేస్తాడు కాబట్టి అన్ని అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వేల సంఖ్యలో ఉండేటువంటి వ్యవహారాల నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకుని అవి సక్రమంగా ఉన్నట్లయితే ఆడిటర్ ముందుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సక్రమంగా లేకపోయినట్లయితే 100% వ్యవహారాలన్నీ తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. శాంపిల్ వ్యవహారాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎట్లాంటి దోషాలు మోసాలుగా ఏమీ జరగలేదని చెప్పి ఆడిటర్ నిర్ధారణ చేసుకున్నట్లయితే ఈ టెస్ట్ చెకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆడిటర్ యొక్క కాలం బాగా కలిసి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆడిటర్ యొక్క కాలం బాగా కలిసి వస్తుంది. ఏం చేస్తాడు, ఆడిటర్ త్వరగా పూర్తి అవుతుంది. అనేక సంస్థల యొక్క ఆడిటర్కి మ్యాక్సిమం 20 వరకు సంస్థలను ఆడిట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంస్థల యొక్క ఆడిటర్ త్వరగా పూర్తి చేసేటువంటి వీలు అనేది ఉంటుంది. తర్వాత ఈ టెస్ట్ చెకింగ్ వలన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ టెస్ట్ చెకింగ్ వల్ల ఏంటంటే కొన్ని బయటపడకుండా
ఉండేటువంటి దోషాలు గానీ, మోసాలు గానీ పుస్తకాలలో ఉండిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అన్ని అంశాలను, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడు కాబట్టి కేవలం ఎంపిక చేసుకున్నటువంటి శాంపుల్ అంశాలను తనిఖీ చేసి మిగతావన్నీ కూడా సక్రమంగానే ఉన్నట్లుగా భావించి ఆడిటర్ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే త్వరగా ఈ టెస్ట్ చెకింగ్ వలన ఆడిటర్ యొక్క పని త్వరితగతిన పూర్తయినప్పటికీ కూడా దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఏంటి, అందులో ఏంటంటే అన్ని అంశాలను తనిఖీ చేయకపోవడం మూలంగా కొన్ని అంశాలలో దోషాలు, మోసాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ అట్లా ఆ దోషాలకి, మోసాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు బేర్ చేయాలంటే ఆడిటరే భరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కానీ ఈ టెస్ట్ చెకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆడిటర్ యొక్క పని భారం అనేది తగ్గుతుంది, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఆడిటర్ యొక్క బాధ్యత అనేది ఏమాత్రము కూడా తగ్గేటువంటి అవకాశం అనేది ఉండదు. టెస్ట్ చెకింగ్ అంతా బాగుంది అని చెప్పి ఆడిటర్ భావించి కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని తనిఖీ చేసి మిగతా వాటిని పూర్తిగా తనిఖీ చేయకుండా వదిలివేయడం వలన పని అనేది తొందరగా పూర్తి అవుతుందేమో, కానీ దానివల్ల ఏదైనా తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినట్లయితే ఆ ఇబ్బందులకి ఆడిటరు క్రిమినల్ మరియు సివిల్ బాధ్యతలు రెండూ కూడా వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి టెస్ట్ చెకింగ్ వలన ఆడిటర్ పని త్వరగా పూర్తి అవుతుంది, కానీ అతని యొక్క బాధ్యతలలో ఏమాత్రము కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం అనేది లేదు. బాధ్యత మాత్రం ఏమాత్రము కూడా తగ్గేటువంటి అవకాశం ఏమాత్రము కూడా లేదు. ఇక అడ్వాంటేజెస్ ఆఫ్ టెస్ట్ చెకింగ్ వలన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే టెస్ట్ చెకింగ్ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే పని భారం అనేది తగ్గుతుంది. ఆడిటర్ యొక్క పని భారం తగ్గుతుంది. ఎందుకంటే టెస్ట్ చెకింగ్ చేయడం వలన కాలం కలిసి వస్తుంది. టెస్ట్ చెకింగ్ చేసినప్పుడు ఆడిటరు వేల సంఖ్యలో ఉండేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తనిఖీ చేయడు. కేవలం ఏం చేస్తాడంటే ఒకే రకమైనటువంటి వ్యవహారాల సమూహం నుంచి కొన్ని అంశాలను శాంపిల్గా తీసుకుని వాటిని మాత్రమే తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. అందువలన ఏమవుతుందంటే ఆడిటర్కి వేల సంఖ్యలో ఉండే వ్యవహారాలు, సపోజ్ ఒక 10,000 వ్యవహారాలు ఉన్నాయి, అందులో 10% అంటే ఒక 1000 వ్యవహారాలు మాత్రమే తనిఖీ చేసి అవన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే మిగిలిన 9,000 వ్యవహారాలు కూడా సక్రమంగానే ఉన్నాయని చెప్పి భావించి ఆడిటరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆడిటర్కి ఏమవుతుందంటే కాలం కలిసి రావడం అనేది జరుగుతుంది, సమయం అనేది బాగా ఆదా అవుతుంది. కాబట్టి ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆ సంస్థ యొక్క ఆడిట్ని చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కేవలం అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే, సంస్థలో అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉందని చెప్పి ఆడిటర్ నమ్మి కార్యకలాపాలలో ఉద్యోగుల యొక్క పనితీరు ఎలా ఉంది, యాజమాన్యం యొక్క పనితీరు ఎలా ఉంది అని సంతృప్తి చెందిన తర్వాత అంతర్గత తనిఖీ బాగానే ఉందని చెప్పి భావించినప్పుడు మాత్రమే ఆడిటర్ ఏం చేస్తాడంటే ఈ టెస్ట్ చెకింగ్కి అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ సమర్థవంతంగా లేకపోయినా టెస్ట్ చెకింగ్లో చేసినప్పుడు ఏమైనా దోషాలు కానీ, మోసాలు కానీ బయటపడినట్లయితే ఆడిటర్ ఏం చేయాల్సి ఉంటుందంటే మొత్తం 100% సంస్థ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా, కూలంకషంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. పనిభారం తగ్గుతుంది అంటే ఎప్పుడంటే అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉందని చెప్పి ఆడిటర్ భావించినప్పుడు టెస్ట్ చెకింగ్ని ఫాలో అయినట్లయితే ఆడిటర్ యొక్క పనిభారం తగ్గుతుంది. కానీ టెస్ట్ చెకింగ్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి కానీ, లేదా సంస్థ యొక్క పనితీరును కానీ, సంస్థలో పనిచేసే సిబ్బంది పనితీరును కానీ, యాజమాన్యం యొక్క పనితీరుని అంటే నిర్వాహకుల యొక్క పనితీరు, డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పనితీరుని పనితీరు పట్ల ఆడిటరు సంతృప్తి పరంగా లేకపోయినట్లయితే దీనిని ఫాలో అవడం మూలంగా ఆడిటర్కి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇవన్నీ బాగున్నట్లయితే అంతర్గత తనిఖీ బాగుండి, సంస్థలో పనిచేసే సిబ్బంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు బాగుండి, డైరెక్టర్ల యొక్క పనితీరు బాగుండి, అంతర్గత తనిఖీ కూడా బాగున్నట్లయితే శాంపిల్లో టెస్ట్ చెకింగ్ తీసుకునేటువంటి శాంపిల్స్లో ఎట్లాంటి దోషాలు, మోసాలు కూడా ఆడిటరు గుర్తించలేకపోయినట్లయితే అప్పుడు టెస్ట్ చెకింగ్ని ఫాలో అయినట్లయితే పనిభారం అనేది తగ్గుతుంది. ఆడిటర్ యొక్క పని అనేది త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆడిటర్ యొక్క పని త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక అది మొదటిది ఏంటంటే పనిభారం అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే ప్రధాన అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెస్ట్ చెకింగ్ ఆడిటర్ యొక్క పనిభారాన్ని కొంత మేరకు తగ్గిస్తుంది అనుకున్నాం. అందువలన ఆడిటర్కి మిగతా సమయాన్ని ఇతర అంశాల మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ ఆడిటర్ యొక్క పనిభారాన్ని తగ్గించినట్లయితే అతనికి చాలా టైం అనేది ఉంటుంది. ఆ టైంను సంస్థలో ఎక్కువగా ప్రధానమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించడానికి వినియోగించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మూడోది ఏంటంటే సిబ్బంది యొక్క అప్రమత్తత. ఈ ఆడిటరు టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాల్గొన్నట్లయితే ఏ రకమైన వ్యవహారాలని టెస్ట్ చెకింగ్కి ఎంపిక చేసుకుంటారో ముందుగా తెలియదు.
అందువలన ఏమవుతుందంటే సిబ్బంది లెక్కలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆ, తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ సిబ్బంది ఏమైనా లెక్కలు తప్పులు తడలుగా తయారు చేశారనుకోండి, టెస్ట్ చెకింగ్ చేసుకునేటప్పుడు ఆ అంశాలను మాత్రమే, ఆ అంశాల నుంచి ఏవైనా టెస్ట్ చెకింగ్కి ఎంపిక చేసుకున్నట్లయితే అందులో దోషాలు మోసాలు బయటపడినట్లయితే ఆడిటర్ ఆ సిబ్బందిని సిబ్బంది మీద విశ్వసనీయత నమ్మకాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి టెస్ట్ చెకింగ్కి ఏ వ్యవహారాలను ఎంపిక చేసుకుంటారనే విషయం ముందుగా సంస్థలో సిబ్బందికి తెలియదు. కాబట్టి సిబ్బంది మొత్తం లెక్కలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్రిపేర్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ మూలంగా సిబ్బందిలో అప్రమత్తత అనేది పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఒకే సమయంలో ఎక్కువ ఆడిట్లు టెస్ట్ చెకింగ్ అని ఫాలో అయ్యారనుకోండి, ఒకే సమయంలో ఒక ఆడిటరు మ్యాక్సిమం 20 సంస్థల వరకు ఆడిట్ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ వలన పని ఏమవుతుందంటే త్వరితగతిన పూర్తి అయిపోతుంది. ఎందుకంటే అన్ని 10,000 వ్యవహారాలు ఉన్నట్లయితే అందులో ఒక 10% మాత్రమే టెస్ట్ చెకింగ్ చేస్తాడు. మిగిలినటువంటి 9,000 వ్యవహారాలని ఎట్లాంటి చెకింగ్ కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. కాబట్టి టెస్ట్ చెకింగ్ వలన ఏమవుతుందంటే ఆడిటర్ యొక్క పని భారం తగ్గుతుంది. త్వరితగతిన ఒక సంస్థ యొక్క ఆడిట్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఆడిటర్ ఏం చేస్తాడంటే అనేక సంస్థల యొక్క ఆడిట్ను ఏకకాలంలో పూర్తి చేసి నిర్దిష్ట కాలం పూర్తయిన వెంటనే యాజమాన్యానికి నివేదికలను సమర్పించేటువంటి స్వేచ్ఛ, వెసులుబాటు అనేది ఈ టెస్ట్ చెకింగ్ ఫాలో అయ్యేటువంటి సంస్థల విషయంలో ఆడిటర్కి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంతర్గత తనిఖీ పరిశీలన. లాస్ట్ది 5వది ఏంటంటే అంతర్గత తనిఖీ పరిశీలన. అతడు టెస్ట్ చెకింగ్ చేయాలనుకున్నట్లయితే, సంస్థ యొక్క కార్యకలాపాలని టెస్ట్ చెకింగ్ విధానంలో తనిఖీ చేయాలనుకున్నట్లయితే ముందు అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. ముందు అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒకవేళ అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే ఆడిటరు టెస్ట్ చెకింగ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ లోటుపాట్లతో కూడినదైనప్పుడు, సిబ్బందికి సరైనటువంటి కోఆర్డినేషన్ లేనప్పుడు అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉండదు. లేదా యాజమాన్యం పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని అమలు చేయనప్పుడు కూడా ఆడిటరు టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించడం అనేది సరైనది కాదు. కాబట్టి అంతర్గత తనిఖీ విధానాన్ని గురించి తనిఖీ చేసినప్పుడు సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పి ఆడిటరు తనిఖీ చేసినప్పుడు అందులో ఉండే అంతర్గత తనిఖీ విధానంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వెంటనే అవి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లా అంతర్గత తనిఖీ విధానంలో ఉండేటువంటి లోటుపాట్లు బయటపడినప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి అవి మరలా జరగకుండా చూడటానికి సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. ఇవి అంతర్గత తనిఖీ వలన టెస్ట్ చెకింగ్ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్. మొదటిది, టెస్ట్ చెకింగ్ వల్ల కలిగే మొదటి అడ్వాంటేజ్ పనిభారం అనేది తగ్గుతుంది. ప్రధాన అంశాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. సిబ్బందిలో అప్రమత్తతను పెంచడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో ఆడిట్లను కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక ఆడిటర్ మ్యాక్సిమం 20 సంస్థల వరకు ఆడిట్ చేయొచ్చు. టెస్ట్ చెకింగ్ని ఫాలో అవుతున్నట్లయితే అతడు పనిని వేగంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత సంస్థలో అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ పద్ధతి ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలన చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సంస్థలో అంతర్గత తనిఖీ పద్ధతి అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలన చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇవి అంతర్గత తనిఖీ వలన, టెస్ట్ చెకింగ్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. ఇక కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. టెస్ట్ చెకింగ్ వలన కలిగేటువంటి డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెస్ట్ చెకింగ్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే దోషాలు మోసాలు కనిపెట్టలేకపోవటం. ఎందుకంటే కేవలం అతడు ఒక 10% 15% వ్యవహారాలను మాత్రమే తనిఖీ చేస్తాడు. అతడు తనిఖీ చేసినటువంటి వ్యవహారాలలో దోషాలు మోసాలని లేకపోవచ్చు, కానీ మిగిలినటువంటి 85% ఆర్ 90% వ్యవహారాలు ఎక్కడైనా దోషాలు మోసాలు జరిగినట్లయితే వాటిని ఆడిటరు కనిపెట్టలేకపోయేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అందువలన దోషాలు మోసాలు అట్లాగే ఉండి అందులోనే ఉండిపోవడం చేత ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ అనేది సక్రమమైనటువంటి రిపోర్టు కాకపోయేటువంటి అవకాశం అనేది టెస్ట్ చెకింగ్ను ఫాలో అయినటువంటి సంస్థల నుంచి ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందులో మిస్టేక్స్ అనేవి జరగడానికి, అది క్లీన్ రిపోర్టుగా ఉండడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. మొదటిది డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెస్ట్ చెకింగ్. రెండోది ఏంటంటే సంస్థ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తారు. మొదటిది ఏంటంటే దోషాలు మోసాలు పూర్తిగా కనిపెట్టలేకపోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. ఆడిట్ సిబ్బంది అన్ని వ్యవహారాలను పూర్తిగా తనిఖీ
తనిఖీ చేయలేరని ముందుగానే ఏమవుతుందంటే సంస్థలో పనిచేసే సిబ్బందికి తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చాలా నిర్లక్ష్యంగా పనిని చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ చెకింగ్ పాల్గొన్నట్లయితే కేవలం 10-15% వ్యవహారాలను మాత్రమే ఆడిటర్ టెస్ట్ చెకింగ్ పద్ధతిలో శాంపుల్గా ఎంపిక చేసుకుంటాడు. కాబట్టి మిగతా వ్యవహారాల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆడిటర్ సంస్థ సిబ్బంది ఏం చేస్తారంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అవకాశం అనేది ఈ టెస్ట్ చెకింగ్ విధానాన్ని ఫాలో అయ్యేటువంటి సంస్థలలో సంస్థ సిబ్బందిలో ఈ నిర్లక్ష్య ద్వైఖరి అనేది దృక్పథం అనేది నిర్లక్ష్యంగా ఉండడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడిటర్ బాధ్యత తగ్గదు. టెస్ట్ చెకింగ్ చేయడం మూలంగా ఆడిటర్ యొక్క పనిభారం మాత్రమే తగ్గుతుందేమో కానీ ఆడిటర్ యొక్క బాధ్యత అనేది ఏమీ కూడా తగ్గదు. ఎందుచేతనంటే టెస్ట్ చెకింగ్ చేసి నివేదికను సమర్పించిన తర్వాత అతడు అందులో ఏమైనా లోటుపాట్లు కానీ దోషాలు కానీ మోసాలు కానీ ఉన్నాయని లేదా యథార్థ పరిస్థితి రివీల్ చేయలేదని బయటపడినట్లయితే దానికి ఆడిటర్ ఏం చేయాలంటే సివిల్ మరియు క్రిమినల్ బాధ్యతలు రెండింటినీ కూడా ఫేస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సివిల్ బాధ్యతలు మరియు క్రిమినల్ బాధ్యతలు రెండింటినీ కూడా ఫేస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందుచేత ఆ టెస్ట్ చెకింగ్ జరిగినంత మాత్రాన ఆడిటర్ యొక్క బాధ్యత అనేది ఏమాత్రమూ కూడా తగ్గదు. అది మరొక డిసడ్వాంటేజ్. ఈ మూడు కూడా దోషాలు మోసాలు కనిపెట్టలేకపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సంస్థ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత టెస్ట్ చెకింగ్ మూలంగా ఆడిటర్ యొక్క పని బాధ్యత అనేది ఏమాత్రము కూడా తగ్గదు. ఆడిటర్ యొక్క పని బాధ్యత అనేది తగ్గుతుంది కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమాత్రము తగ్గేటువంటి అవకాశం అనేది లేదు. ఇవి టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించడం వలన తలెత్తేటువంటి డిసడ్వాంటేజెస్. ఇక టెస్ట్ చెకింగ్ పాటిస్తున్నప్పుడు ఆడిటరు తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఆడిటరు టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటిస్తున్నప్పుడు ఆడిటరు ఎట్లాంటి చర్యలని తీసుకోవాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే అన్ని రకాల వ్యవహారాల నుంచి కూడా శాంపిల్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకునేటువంటి శాంపిళ్ళు ఒక డిపార్ట్మెంట్ నుంచి కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రకాల వ్యవహారాల నుంచి శాంపిల్స్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఎక్కడో ఏమైనా దోషాలు కానీ మోసాలు కానీ చేసేటువంటి సిబ్బంది ఎవరైనా ఉన్నట్లయితే అవి ఎక్కడో చోటన బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కేవలం ఒక విభాగము 2 విభాగాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి కాకుండా అన్ని విభాగాలకి అన్ని రకాల వ్యవహారాల నుంచి శాంపిల్స్ని మనం ఆడిటరు ఎంపిక చేసుకోవాలి. రెండవది ఏంటంటే సంస్థలో పనిచేసేటువంటి అందరు గుమ్మస్తాల యొక్క పని నుంచి కూడా శాంపిల్స్ని ఎంపిక చేసుకోవాలి. ఒకరు లేదా ఇద్దరు గుమ్మస్తాలని బాగా పనిచేసేటువంటి గుమ్మస్తాలని పరిగణలో తీసుకొని వారు చేసినటువంటి పనుల నుంచి శాంపిల్ వ్యవహారాలు తీసుకున్నట్లయితే మిగతా గుమ్మస్తాలు చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి దోషాలు కానీ మోసాలు కానీ బయటపడేటువంటి వెల్లడవడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని విభాగాల నుంచి అన్ని రకాల వ్యవహారాల నుంచి శాంపిల్స్ తీసుకోవాలి. సంస్థలో పనిచేసేటువంటి అందరి గుమ్మస్తాలు చేసినటువంటి పనుల నుంచి కూడా శాంపిల్స్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వ్యవహారాలని యాదృచ్ఛికంగా ఎంపిక చేయాలి. వ్యవహారాలు ముందు అనుకుని ఈ వ్యవహారాలు చూద్దాం ఆ వ్యవహారాలు చూద్దాం అనేటువంటి అభిప్రాయం లేకుండా ర్యాండమ్గా ఏం చేయాలంటే శాంపిల్స్ని ఎంపిక చేసుకుని టెస్ట్ చెకింగ్ చేసినట్లయితే సాధ్యమైనంత వరకు పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత నగదు చిట్టాను, నాలుగోది ఏంటంటే నగదు చిట్టాను ఈ టెస్ట్ చెకింగ్ చేయకూడదు. ఎందుకంటే నగదు చిట్టా అనేది వ్యాపార కార్యకలాపకు ఆయుపట్టు లాంటిది. కాబట్టి అందులో వ్యవహారాలన్నింటినీ నగదు చిట్టాలో వస్తువుల వైపు ఉండేటువంటి వ్యవహారాలు కానీ చెల్లింపుల వైపు ఉండేటువంటి వ్యవహారాలు అన్నింటినీ సమగ్రంగా ఆడిట్ చేయాలి. కానీ ఈ నగదు చిట్టాను మాత్రం టెస్ట్ చెకింగ్ చేయడానికి వీలు అవకాశం అనేది లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వ్యవహారాలు నగదు వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి వాటిని సమగ్రంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి నగదు పుస్తకాన్ని సమగ్రంగా తనిఖీ చేయాలి కానీ టెస్ట్ చెకింగ్కి చేయకుండా ఉంటే మంచిది. ఇక సంవత్సరం మొదటి నెలలోనూ చివరి నెలలో వ్యవహారాలలో ఎక్కువగా తనిఖీ చేయాలి. ఎందుకంటే సంవత్సరం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు వస్తారులే తనిఖీ చేయడానికి అని చెప్పి ఏం చేసేంటే తప్పులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సంవత్సరం చివరన పని హడావుడిలో చివరి నెలలో గబగబా పని తొందరగా పూర్తి చేసి రికార్డులను ఆడిటర్కి సమర్పించాలనేటువంటి ఆతృతలో ఏం చేస్తారంటే అక్కడ కూడా మిస్టేక్స్ అనేవి ఎక్కువగా జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మిస్టేక్స్ అనేవి బాగా ఎక్కువగా జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొదటి నెల చివరి నెల జరిగినటువంటి వ్యవహారాలలో టెస్ట్ చెకింగ్ కోసం ఎక్కువ వ్యవహారాలను తనిఖీ చేసినట్లయితే మిస్టేక్స్ రెడ్యూస్ కావడానికి దోషాలు మోసాలు తక్కువగా ఉండడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్ట్ చెకింగ్ కోసం ఎన్నిక చేసినటువంటి కాలాన్ని ప్రతి సంవత్సరం కూడా మారుస్తుండాలి. ఒకే ఆడిటరు అదే సంస్థని చాలా సంవత్సరాల పాటు ఆడిట్ చేస్తున్నట్లయితే గత సంవత్సరం ఏ ఏ కాలాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి టెస్ట్ చెకింగ్కి ఎంపిక చేసుకున్నారో ఈ సంవత్సరం అవి కాకుండా వేరే నెలలకు సంబంధించినటువంటి కార్యకలాపాల నుంచి టెస్ట్ చెకింగ్కి అంశాలను ఎంపిక చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మా కార్యకలాపాలన్నింటినీ కూడా తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఎప్పుడో మే నెలలో లేదా మే మరియు డిసెంబర్ నెలలో జరిగిన వ్యవహారాలని టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకున్నారనుకోండి, సహజంగా ఈ సంవత్సరం ఆ సంవత్సరంలో పనిచేసే సిబ్బంది మారకుండా ఉన్నట్లయితే వారు కూడా ఏం చేస్తారంటే ఆ గత సంవత్సరంలో ఏ నెల సంబంధించిన వ్యవహారాలను టెస్ట్ చెకింగ్ చేశారో ఈ నెలలో కూడా ఈ సంవత్సరం కూడా అదే రకమైన వ్యవహారాలను టెస్ట్ చెకింగ్కి ఎంపిక చేసుకుంటారని భావించి ఆ నెలలో జరిగిన వ్యవహారాలన్నీ కూడా క్షుణ్ణంగా తప్పులు లేకుండా రాసి మిగతా వాటిని సంస్థలో సిబ్బంది మిగతా వాటిని పట్టించకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసేటువంటి కాలాన్ని ప్రతి సంవత్సరము కూడా ఒకే కాలం తీసుకోకూడదు. అప్పుడు రొటీన్గా మారుస్తూ ఉండాలి. కాలాన్ని మారుస్తూ ఉన్నట్లయితే ఆడిటర్ ఏ కాలాన్ని తీసుకుంటాడు అనేది సంస్థలో సిబ్బందికి తెలియకుండా ఉన్నట్లయితే వారు ప్రతి నెల ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఏం చేస్తారు, నమోదు చేయడానికి, ఎర్రర్ ఫ్రీగా ఉండడానికి, దోషాలు మోసాలకు పాల్పడకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్ట్ చెకింగ్ కోసం ఆడిటర్ ఏ రకమైనటువంటి వ్యవహారాలను శాంపిల్గా ఎంపిక చేస్తారో సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి తెలియదు. టెస్ట్ చెకింగ్ కోసం ఆడిట్ చేసేటువంటి ఆడిటరు ఏ రకమైనటువంటి వ్యవహారాలని ముందుగా ఎంపిక చేస్తారు అనే విషయాన్ని సంస్థలో సిబ్బందికి తెలియకూడదు. ఒకవేళ సంస్థలో సిబ్బందికి ఏ రకమైన వ్యవహారాలని టెస్ట్ చెకింగ్ కోసం ఆడిటర్ ఎంపిక చేసుకుంటారు అనుకుని తెలుస్తుంది వాళ్ళకి, ఆ వ్యవహారాలను పర్ఫెక్ట్గా తయారు చేసుకుని మిగతా వ్యవహారాల మీద నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఆడిటరు టెస్ట్ చెకింగ్ కోసం ఏ వ్యవహారాలని ఎంపిక చేసుకుంటారు అనే విషయం సంస్థలో సిబ్బందికి ముందుగా తెలియకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడిటరు టెస్ట్ చెకింగ్ కోసం కార్యకలాపాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ సంస్థలో అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ అనేది సమర్థవంతంగా ఉన్నట్లయితే ఆడిటరు ఎట్లాంటి విధానాన్ని టెస్ట్ చెకింగ్ కోసం ఎట్లాంటి విధానాన్ని పాటించినప్పటికీ కూడా పెద్ద వ్యత్యాసం అనేది లేకపోవచ్చు. ఒకవేళ అంతర్గత తనిఖీ అనేది సమర్థవంతంగా లేకపోయినా ఆడిటర్ ఆశించిన విధంగా లేకపోయినట్లయితే ఆడిటర్ ఏం చేయాలంటే ఈ టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించడం అనేది అంత సరైనటువంటి ప్రక్రియ కాదు. అతడు 100% ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి అంతర్గత తనిఖీ మీద ఆధారపడి టెస్ట్ చెకింగ్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకోబోయేటువంటి శాంపిల్ పరిమాణం, టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకోబోయేటువంటి శాంపిల్స్ పరిమాణం అనేది మరీ ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఉండేటట్లు చూసుకోవాలి. శాంపుల్ పరిమాణం మరీ తక్కువగా ఉండకూడదు, లేక బాగా ఎక్కువగా ఉన్న కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని నెరవేర్చుకునేటువంటి పరిస్థితి లేకపోతుంది. కాబట్టి ఎంపిక చేసుకున్నటువంటి వ్యవహారాలలో అధిక సంఖ్యలో వాటి లక్షణాలు ఉండేటట్లుగా మనం టెస్ట్ చెకింగ్కి అంశాలను ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత టెస్ట్ చెకింగ్ చేసేటువంటి పద్ధతి సంస్థ సిబ్బందికి తెలియకూడదు. సంస్థలో పనిచేసే సిబ్బందికి టెస్ట్ చెకింగ్ విధానాన్ని గురించి వారికి తెలియకుండా ఉండాలి. ఇట్లాగా పాటించినట్లయితే ఈ వ్యవహారాలని మనం జాగ్రత్తగా పాటించినట్లయితే ఏమవుతుందంటే టెస్ట్ చెకింగ్ మంచి అడ్వాంటేజ్ని కల్పించడానికి, పని త్వరితగతిన పూర్తి చేయడానికి, నిర్దిష్ట కాలం పూర్తయిన వెంటనే ఆడిటరు తన యొక్క నివేదికను సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది టెస్ట్ చెకింగ్కి సంబంధించినటువంటి మ్యాటర్. టెస్ట్ చెకింగ్ అంటే ఏమనుకున్నా, టెస్ట్ చెకింగ్ అంటే ఏంట్రా షాలేం సార్ ఏంటి టెస్ట్ చెకింగ్ అంటే ఏంటి? టెస్ట్ చెకింగ్ అంటే ఏంటి? నిద్రపోతున్నారేంట్రా? హలో అరే డిఎస్కే రే షాలేం మాట్లాడరేంట్రా? టెస్ట్ చెకింగ్ అంటే ఏంటి? టెస్ట్ చెకింగ్ అంటే వ్యవహారాల సముదాయం నుంచి కొన్ని శాంపుల్ గా తీసుకుని సారూప్యమైనటువంటి వ్యవహారాల సముదాయం నుంచి
కొన్నింటిని శాంపిల్గా ఎంపిక చేసి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడాన్ని కొన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే టెస్ట్ చెకింగ్ అంటాం. టెస్ట్ చెకింగ్ అనేది ఏ ఏ సంస్థలకు అనుకూలంగా ఉంటుంది? పెద్ద పెద్ద సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న అనుకూలంగా ఉంటది. చిన్న చిన్న సంస్థలు అనుకోండి, కార్యకలాపాలన్నింటినీ కూడా కార్యకలాపాల సంఖ్య అనేది బాగా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలలో కార్యకలాపాల సంఖ్య అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆడిటరు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా కూలంకషంగా మొదటి నుంచి చివరి వరకు తనిఖీ చేసేటువంటి అవకాశం అనేది చిన్న చిన్న సంస్థలలో ఉంటుంది. కానీ వ్యాపార సంస్థల యొక్క పరిమాణం బాగా పెద్దదిగా ఉన్నప్పుడు, అందులో లక్షల సంఖ్యలో వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రతి వ్యవహారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయడానికి ఎక్కువ శ్రమ పడాలి, మరియు ఖర్చులు కూడా ఎక్కువగా అవుతాయి. అంతేకాక ముగింపు లెక్కలను, ఆడిటర్ నివేదికలను తగిన సమయంలో యాజమాన్యానికి సమర్పించడానికి వీలు కూడా ఉండదు. ఎందుకంటే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉండే వ్యవహారాలన్నింటినీ కూడా కూలంకషంగా క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదికను సకాలంలో సమర్పించాలంటే ఆడిటర్ చాలా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకేంటంటే పెద్ద పెద్ద సంస్థలలో ఏం జరుగుతుంటుంది, అంతర్గత తనిఖీ అనేది బాగా సమర్థవంతంగా ఉంటుంది. అంతర్గత తనిఖీ అంటే ఒకరు చేసిన పనిని విని వెంటనే మరొకరు తనిఖీ చేసేటువంటి పని క్రమత్వ విధానాన్ని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ అంటాం. అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఇట్లాంటి దోషాలు కానీ మోసాలు కానీ జరిగేటువంటి అవకాశం అనేది ఉండదు. సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీని సంస్థలో ప్రవేశపెట్టినప్పుడు ఈ మిస్టేక్స్ కానీ ఫ్రాడ్స్ కానీ చాలా వరకు మినిమైజ్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ చేసిన ఎవరైనా దోషానికి కానీ మోసానికి కానీ పాల్పడినట్లయితే వెంటనే అవి యాజమాన్యానికి లేదా నిర్వాహకులకి తెలిసిపోతే దాని మీద వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో వేల సంఖ్యలో వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద అంతర్గత తనిఖీ అనేది పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రాడ్స్ అండ్ మిస్టేక్స్ మినిమైజ్ కావడానికి బాగా ఆస్కారం అనేది ఉంటుంది. అందుచేత అధికారులు సంస్థలో పనిచేసేవారు కానీ సంస్థ అధికారులు కానీ ఏం చేస్తారంటే చాలా అంతర్గత తనిఖీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కార్యకలాపాలని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అందువలన అంతర్గత తనిఖీ సంస్థలో పటిష్టంగా ఉంది అని చెప్పి ఆడిటర్ భావించినట్లయితే అన్ని వ్యవహారాలను సంస్థలో జరిగేటువంటి ప్రతి వ్యవహారాన్ని A to Z పరీక్షించడం అనేది అనవసరం అవుతుంది. ఎందుకంటే అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే వ్యవహారాలన్నీ కూడా దాదాపుగా సమర్థవంతంగానే ఉంటాయి, ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆడిటర్ ఏం చేయొచ్చు అంటే టెస్ట్ చెకింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ అంటే ఇప్పుడు మీరే చెప్పారు. టెస్ట్ చెకింగ్ అంటే సారూప్యమైనటువంటి వ్యవహారాల సముదాయం నుంచి కొన్నింటిని శాంపుల్గా తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించడాన్ని మనం ఏమనిపిస్తామంటే టెస్ట్ చెకింగ్ అంటాం. ఈ టెస్ట్ చెకింగ్ సక్రమంగా ఉంది, ఎట్లాంటి మిస్టేక్స్ లేవు, దోషాలు మోసాలు ఏమీ లేదని నిర్ణయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆడిటర్ ఏం చేస్తాడంటే సంస్థలో టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించేటప్పుడు ఆడిటర్ ఏం చేయాలంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కేవలం ఓన్లీ నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే కాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని టెస్ట్ చెకింగ్ కార్యకలాపాలని పూర్తి చేయాల్సి ఉంటుంది. టెస్ట్ చెకింగ్లో ఏమైనా దోషాలు కానీ లేదా మోసాలు కానీ బయలుపడినట్లయితే టెస్ట్ చెకింగ్లో దోషాలు కానీ లేదా మోసాలు కానీ బయలుపడినట్లయితే ఆడిటర్ టెస్ట్ చెకింగ్ విధానాన్ని ఫాలో కాకూడదు. ప్రతి అంశాన్ని కూడా 100% A to Z క్షుణ్ణంగా సమగ్రంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒకవేళ క్షుణ్ణంగా ఇట్లా టెస్ట్ చెకింగ్లో దోషాలు మోసాలు వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు తెలిసినప్పటికీ కూడా ఆడిటర్ టెస్ట్ చెకింగ్ని పాటించినట్లయితే తద్వారా తర్వాత కాలంలో ఎప్పుడైనా సరే దోషాలు కానీ మోసాలు కానీ బయటపడినట్లయితే ఆడిటరు ఏం చేయాలంటే సివిల్ బాధ్యతలు మరియు క్రిమినల్ బాధ్యతలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందుచేత ఈ టెస్ట్ చెకింగ్ అనేది ఆడిటర్ యొక్క పని భారాన్ని మాత్రమే తగ్గిస్తుంది కానీ ఆడిటర్ యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీని ఏమాత్రము కూడా తగ్గించదు అని ఆడిటరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కొన్ని రకాల టెస్ట్ చెకింగ్ మూలంగా కొన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. టెస్ట్ చెకింగ్ మూలంగా కొన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే టెస్ట్ చెకింగ్ అనుకోండి, సపోజ్ ఒక 10% 15% వ్యవహారాలు మాత్రమే తనిఖీ చేస్తాడు. మిగతా వ్యవహారాలలో ఏమైనా దోషాలు కానీ మోసాలు కానీ ఉండొచ్చు. అట్లాంటప్పుడు వాటికి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఎవరిదంటే ఆడిటరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, టెస్ట్ చెకింగ్ అనేది కేవలం ఆడిటర్ యొక్క పని భారాన్ని మాత్రమే తగ్గిస్తుంది కానీ ఆడిటర్ యొక్క బాధ్యతను ఏమాత్రము కూడా తగ్గించదని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ టెస్ట్ చెకింగ్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్ను కూడా మనం చెప్పుకున్నాం. ఆ పని భారాన్ని తగ్గిస్తుందని చెప్పి, ఆ
ఎప్పుడైతే పని భారం తగ్గిందో ఆడిటర్ మిగతా ప్రధానమైన విషయాల మీద తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిటరు ఏ ఏ వ్యవహారాలన్నీ టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకుంటాడు అనే విషయం సంస్థలో సిబ్బందికి తెలియనప్పుడు సిబ్బంది అన్ని అంశాలను కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఒకే సమయంలో ఆడిటర్ ఎక్కువ ఆడిట్లు ఆడిటరు దాదాపు 20 సంవత్సరాలకు సంబంధించి ఆడిటింగ్ కార్యకలాపాలు నిర్వర్తించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైతే టెస్ట్ చెకింగ్ విధానాన్ని పాటించాడో అతని యొక్క ఆ ప్రత్యేకమైన సంస్థలో ఆడిటర్ యొక్క పని అనేది బాగా తగ్గిపోతుంది. ఆ సమయాన్ని ఇతర సంస్థల మీద కేంద్రీకరించి ఆడిటర్ త్వరితగతిన తన యొక్క పనిని పూర్తి చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఒకే సమయంలో ఎక్కువ ఆడిట్లను కంప్లీట్ చేసుకునేటువంటి వీలు అనేది కలుగుతుంది. తర్వాత అంతర్గత తనిఖీ పద్ధతిని పరిశీలించడం. ఆడిటర్ టెస్ట్ చెకింగ్ను పాటించాలనుకున్నట్లయితే ఆడిటర్ ఏం చేయాలంటే అంతర్గత తనిఖీ విధానాన్ని చాలా సమర్థవంతంగా తనిఖీ చేయాలి. అంతర్గత తనిఖీ విధానంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా అంతర్గత సంస్థ సిబ్బంది చేసేటువంటి కార్యకలాపాలలో అతని నిజాయితీ లోపించిన యాజమాన్యం చేసే కార్యకలాపాలలో నిజాయితీ లోపించినా సరే ఆడిటర్ అంతర్గత తనిఖీ విధానాన్ని అంతర్గత తనిఖీ విధానం మీద ఆధారపడి ఈ టెస్ట్ చెకింగ్కి పాల్పడకూడదు. టెస్ట్ చెకింగ్ కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఇన్ని లోపాలు ఉన్నట్లయితే అందుకు ఆడిటరు ప్రధానమైనటువంటి బాధ్యతను వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక టెస్ట్ చెకింగ్ యొక్క పరిమితులు కూడా చెప్పుకున్నాం. దోషాలు మోసాలు కొంత మేరకు కనిపెట్టలేకపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సంస్థ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆడిటర్ టెస్ట్ చెకింగ్ చేసినట్లయితే అన్ని వ్యవహారాలను కూడా తనిఖీ చేయలేరని చెప్పి ముందుగానే సిబ్బందికి తెలుస్తుంది. కాబట్టి సంస్థ సిబ్బంది ఏం చేస్తారంటే నిర్లక్ష్య వైఖరికి పాల్పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ మూలంగా ఆడిటర్ బాధ్యత అనేది తగ్గదు. టెస్ట్ చెకింగ్ చేసినంత మాత్రాన ఆడిటర్ యొక్క పనిభారం తగ్గుతుంది, కానీ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అనేవి ఏమాత్రమూ తగ్గవు. టెస్ట్ చెకింగ్ చేసిన తరువాత టెస్ట్ చెకింగ్ చేసి ఆడిటర్ నివేదిక సమర్పించిన తర్వాత అందులో లోటుపాట్లు దోషాలు మోసాలు ఉన్నాయని చెప్పి తర్వాత వెల్లడి అయినట్లయితే అందుకు ఆడిటరే బాధ్యత వహించాలి. అవి ఏ రకమైన బాధ్యత, సివిల్ బాధ్యత అయినా అతడే భరించాలి, క్రిమినల్ బాధ్యత అయినా సరే ఆడిటరు భరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక టెస్ట్ చెకింగ్ చేసేటప్పుడు ఆడిటర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పుకున్నాం. అన్ని రకాల వ్యవహారాల నుంచి శాంపిల్స్ని ఎంపిక చేసుకోవాలి. సంస్థలో పనిచేసేటువంటి అందరూ గుమ్మస్తాలు చేసినటువంటి కార్యకలాపాల నుంచి శాంపిల్స్ని ఎంపిక చేసుకోవాలి. వ్యవహారాలను ఎంపిక చేసుకునేటప్పుడు ర్యాండమ్ విధానాన్ని పాటించాలి. యాదృచ్ఛికంగా అంశాలను ఎంపిక చేసుకునేటట్లుగా ఉండాలి. తర్వాత నగదు చిట్టాని ఈ టెస్ట్ చెకింగ్కి గురి చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే నగదు చిట్టా అనేది కార్యకలాపాలన్నింటికి హార్ట్ లాంటిది కాబట్టి దానిని పూర్తిగా సమగ్రంగా తనిఖీ చేయాలి, కానీ టెస్ట్ చెకింగ్కి నగదు చిట్టాను గురి చేయకూడదు. తర్వాత ఏంటంటే సంవత్సరంలో మొదటి నెల మరియు చివరి నెల కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకునేటువంటి కాలాన్ని ప్రతి సంవత్సరము కూడా మార్చుతూ ఉండాలి. గత సంవత్సరం ఆడిటర్ అదే సంస్థ కార్యకలాపాలను తనిఖీ చేసినప్పుడు గత సంవత్సరం ఏ నెలలో అయితే ఏ నెలలో కార్యకలాపాలను టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకున్నాడో ఈ సంవత్సరం కూడా అదే కార్యకలాపాలను ఎంపిక చేసుకుంటారు అని చెప్పి సంస్థ సిబ్బంది భావించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నెలలో వ్యవహారాలన్నీ ఎర్రర్ ఫ్రీగా ఉంచి మిగతా వాటిని సమగ్రంగా పట్టించుకోకపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏ అంశాలను ఆడిటర్ టెస్ట్ చెకింగ్ కోసం ఎంపిక చేసుకుంటారు అనేటువంటి విషయం మీద యాజమాన్య సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి సంస్థలో ముందుగా తెలియకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ రకమైనటువంటి వ్యవహారాలను టెస్ట్ చెకింగ్ కోసం ఆడిటర్ శాంపిల్గా ఎంపిక చేస్తారు అనే విషయం సంస్థలో సిబ్బందికి ముందుగా తెలియకూడదు. ఇంకోటి ఏంటంటే అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానం సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పి అతడు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. శాంపిల్ పరిమాణం అనేది మరీ తక్కువగా కాకుండా చూసుకోవాలి. ఎంపిక చేసినటువంటి శాంపిల్కు వ్యవహారాలలో అధిక సంఖ్యలో ఉండేటువంటి లక్షణాలు ఉండేటట్టు చూడాలి. ఎంపిక చేయబడినటువంటి శాంపిల్స్ వ్యవహారాలకు అధిక సంఖ్యలో వాటి ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్ చేసే పద్ధతిని సిబ్బందికి తెలియచేయకూడదు. ఇది టెస్ట్ చెకింగ్ అంటే ఏంటి, టెస్ట్ చెకింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, తర్వాత టెస్ట్ చెకింగ్ వల్ల కలిగేటువంటి పరిమితులు ఏంటి, టెస్ట్ చెకింగ్ చేసేటప్పుడు ఆడిటర్ ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే రొటీన్ చెకింగ్. టెస్ట్ చెకింగ్ తర్వాత ఏంటంటే రొటీన్ చెకింగ్ అంటే మామూలు చెకింగ్ అంటాం. రొటీన్ చెకింగ్ అంటే మామూలు చెకింగ్ అంటే సహాయక చిట్టాల యొక్క నమోదును, తర్వాత కూడికలను, ఆవర్జా ఖాతా నిల్వలను తనిఖీ చేయటాన్ని మామూలు తనిఖీ లేదా రొటీన్ చెకింగ్ అంటారు. ఏంటంటే సహాయక చిట్టాల యొక్క నమోదును, కూడికలను, ఆవర్జా ఖాతాల నిల్వలను, సహాయక చిట్టాల యొక్క నమోదును మరియు కూడికలను,
తర్వాత ఆవర్జా ఖాతాల నిల్వలను తనిఖీ చేయడాన్ని చేయడాన్ని ఏమని పిలుస్తారంటే టెస్ట్ చెకింగ్, అదే రొటీన్ చెకింగ్, మామూలు చెకింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మామూలు చెకింగ్ అని చెప్తారు. సహాయక చట్టాల యొక్క నమోదులను, కూడికలను, ఆవర్జా ఖాతాల నిల్వలను తనిఖీ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే రొటీన్ చెకింగ్, మన రోజువారీ జరిగేటువంటి చెకింగ్ లేదా మామూలు తనిఖీ అని చెప్తారు. దీని యొక్క ముఖ్య లక్షణం నమోదులు మరియు కూడికలలో యథార్థతను ఉండేటువంటి యథార్థతను నిరూపించడం, అనగా అర్థమెటికల్ యాక్యురసీని నిరూపించడం. అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడం అనేది రొటీన్ చెకింగ్ యొక్క లక్ష్యం. తర్వాత ఏంటంటే రొటీన్ చెకింగ్ వలన ఏమవుతుంది, చిన్న చిన్న దోషాలు కానీ మోసాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి వెంటనే బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. రొటీన్ చెకింగ్ వలన చిన్న చిన్న దోషాలు కానీ లేదా మోసాలు కానీ ఉన్నట్లయితే వెంటనే బయటపడతాయి. కాబట్టి వాటిని వెంటనే సరి చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కానీ దీని మూలంగా ఏమవుతుందంటే సిద్ధాంతపరమైన దోషాలు కానీ, తీవ్రమైనటువంటి అక్రమాలు కానీ, నేర్పరితనంతో చేసేటువంటి మోసాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. సిద్ధాంతపరమైన దోషాలు కానీ, తీవ్రమైనటువంటి అక్రమాలు, తర్వాత నేర్పరితనంతో చేసేటువంటి దోషాలు, మోసాలు ఏవైనా ఉన్నట్లయితే అవి బయటపడేటువంటి అవకాశం అనేది ఉండదు. తర్వాత ఆడిట్ పనిలో ఇది రొటీన్ చెకింగ్ అనేది ఒక భాగం కాదు. రొటీన్ చెకింగ్ అనేది ఏమాత్రము కూడా ఒక భాగం కాదు. ప్రతి నమోదును, కూడికను తనిఖీ చేయవలెనా లేదా అనే విషయంలో సంస్థలో అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత సమర్థవంతమైనటువంటి ఇంటర్నల్ చెకింగ్ అనేది ఉంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలలో ఆడిటరు అన్ని నమోదులను, కూడికలను తనిఖీ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కొన్ని నమోదులు, కూడికలు తనిఖీ చేస్తే సరిపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సంస్థలో అంతర్గత తనిఖీ అనేది చాలా సమర్థవంతంగా ఉన్నట్లయితే టెస్ట్ చెకింగ్ కానీ లేదా రొటీన్ చెకింగ్ కానీ ఏది చేసినా సమగ్రంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సంస్థలో అంతర్గత తనిఖీ అనేది సమర్థవంతంగా లేకపోయినట్లయితే, అంతర్గత తనిఖీ అంటే ఒకరు చేసిన పనిని మరొకరు వెంటనే తనిఖీ చేసేటువంటి విధానం, దాన్ని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ అంటాం. అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉండేది ఎట్లా చేసినా బాగానే ఉంటుంది. ఒకవేళ అంతర్గత తనిఖీ అనేది సమర్థవంతంగా లేదనుకోండి, అట్లాంటప్పుడు ప్రతి అంశాన్ని, ప్రతి వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా 100% తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఈ రొటీన్ చెకింగ్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్, లాభాలు ఏంటంటే అన్ని సహాయక చట్టాలను తనిఖీ చేయొచ్చు. రొటీన్ చెకింగ్ వలన అన్ని సహాయక చట్టాలను కూడా తనిఖీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రొటీన్ చెకింగ్ వలన వెంటనే దోషాలు, మోసాలు కనిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. రొటీన్ చెకింగ్ వలన ఆవర్జా నమోదులను తనిఖీ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ముగింపు లెక్కలను తనిఖీ చేయడానికి రొటీన్ చెకింగ్ అనేది తోడ్పడుతుంది. తర్వాత పద్దు పుస్తకాల యొక్క అర్థమెటికల్ యాక్యురసీ, అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడానికి తోడ్పడుతుంది. పద్దు పుస్తకాల యొక్క అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడానికి సాధ్యపడుతుంది. తర్వాత మామూలు గుమ్మస్తాలు, గణిత శాస్త్ర పరిజ్ఞానం కలవారు కూడా మామూలు గుమ్మస్తాలు చేయొచ్చు, లేదా గణిత శాస్త్ర పరిజ్ఞానం కలవారు ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే రొటీన్ చెకింగ్ని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రొటీన్ చెకింగ్ అనేది ఓచింగ్లో ఒక భాగం. అందువలన రొటీన్ చెకింగ్ పూర్తి చేసినప్పుడే సమర్థవంతంగా ఓచింగ్ అనేది చేయబడుతుంది. తర్వాత రొటీన్ చెకింగ్ వలన అడ్వాంటేజెస్ అవి. రొటీన్ చెకింగ్ వలన కలిగేటువంటి లోపాలు, ఆర్సీ పని యాంత్రికంగా తయారై సిబ్బందికి విసుగుదల అనేది కలుగుతుంది. రొటీన్ చెకింగ్ వలన పని యాంత్రికంగా తయారయ్యి సంస్థలో పనిచేసే సిబ్బందికి బాగా విసుగు అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రొటీన్ చెకింగ్ వలన చిన్న చిన్న దోషాలు అనేవి బయటపడతాయి కానీ, సిద్ధాంతపరమైన దోషాలు కానీ, తీవ్రమైనటువంటి అక్రమాలు కానీ, నేర్పరితనంతో చేసేటువంటి మోసాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రొటీన్ చెకింగ్ వలన బయటపడేటువంటి అవకాశం అనేది ఉండదు. అవి రొటీన్ చెకింగ్ వలన లోపాలు. రొటీన్ చెకింగ్ అంటే సహాయక చట్టాల నమోదు, తర్వాత కూడికలు, ఆవర్జా ఖాతాల నిల్వలు తనిఖీ చేయడాన్ని రొటీన్ చెకింగ్ అంటాం. సహాయక చట్టాలు కొనుగోలు చట్ట, అమ్మకాల చట్ట, కొనుగోలు వాపసులు, అమ్మకాల వాపసులు, నగదు చట్ట, వసూలు బిల్లుల చట్ట, చెల్లింపు బిల్లుల చట్ట, అసలు చట్ట, వీటిని సహాయక చట్టాలు అంటాం. మనకు తెలుసు. ఈ సహాయక చట్టాల యొక్క సహాయక చట్టాల్లో నమోదు చేసిన వ్యవహారాలు, సహాయక చట్టాల యొక్క కూడికలు, ఆవర్జా ఖాతా నిల్వలను తనిఖీ చేయడాన్ని అనిపిస్తూ ఉంటే రొటీన్ చెకింగ్, మామూలు తనిఖీ అంటాం. దీని యొక్క ముఖ్య లక్షణం నమోదులు మరియు కూడికల యొక్క యథార్థతను నిరూపించడం. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నమోదులు, వ్యవహారాలని పుస్తకాల్లో, సహాయక చట్టాల్లో నమోదు చేయడం, వాటి యొక్క టోటల్స్ సక్రమంగా కూడారా లేదని చెప్పి నిరూపించడమే ఈ రొటీన్ చెకింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే
సంస్థ పుస్తకాలు, సంస్థలో ఉండేటువంటి పద్దు పుస్తకాలు అంకగణితపు ఖచ్చితత్వాన్ని నిరూపిస్తున్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేయడానికి కూడా ఈ రొటీన్ చెకింగ్ అనేది దోహదపడడం అనేది జరుగుతుంది. అందువలన చిన్న చిన్న దోషాలు కానీ మోసాలు కానీ ఉంటే బయటపడతాయి. కానీ కావాలని చేసేటువంటి తీవ్రమైన అక్రమాలు కానీ సిద్ధాంతపరమైన దోషాలు కానీ నేర్పరితనంతో చేసేటువంటి స్కిల్తో చేసేటువంటి మిస్టేక్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి బయటపడేటువంటి అవకాశం అనేవి ఉండవు. అందుచేత ఈ తనిఖీ నిర్వహించడానికి ఆడిటర్ ఎక్కువ కాలాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం అనేది లేదు. తర్వాత ఇక ఆడిట్ చెకింగ్, ఈ ఆడిట్ పనిలో రొటీన్ చెకింగ్ అనేది ఒక భాగమే మాత్రమే. రొటీన్ చెకింగ్ ఒక భాగం కాదు. ప్రతి నమోదును కూడికను ఆడిటర్ తనిఖీ చేయాలా లేదా అని చెప్పేది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సంస్థలో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానం మీద ఆధారపడి ఉంటుంది. సంస్థలో అంతర్గత తనిఖీ విధానం సమర్థవంతంగా ఉన్నట్లయితే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఈ ఆడిటరు ఏం చేస్తాడు, అన్ని నమోదులను మరియు కూడికలను ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా నకసిక పర్యంతరం తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నప్పుడు ఆడిటర్ అన్ని నమోదులు కూడికలను కూడా ప్రతి జాగ్రత్తగా కూడికలు చేయాల్సినటువంటి ఆవశ్యకత కానీ వ్యవహారాల నమోదుని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కొన్ని నమోదులు కూడికలను తనిఖీ చేసి అక్కడికక్కడే ఎన్నిక చేసి తనిఖీ చేస్తే సరిపోతుంది. అంతర్గత తనిఖీ అమలులో ఉన్న చిన్న చిన్న వ్యాపార సంస్థలో అన్ని నమోదులు మరియు కూడికలను ఆడిటర్ ఏం చేయాలంటే తప్పనిసరిగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీనిని రొటీన్ చెకింగ్ అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నదేమో టెస్ట్ చెకింగ్, అంటే శాంపిల్ అంశాలను ఎంపిక చేసుకుని దాన్ని తనిఖీ చేయడానేమో టెస్ట్ చెకింగ్ అంటాం. ఇదేమో రొటీన్ చెకింగ్. రోజువారీ వ్యవహారాలంటే సాగే చట్టాలు, నమోదులు, కూడికలు, ఆవర్జాలు నిల్వ తేల్చడం, ఇట్లాంటి వ్యవహారాలన్నింటినీ కూడా జాగ్రత్తగా తనిఖీ చేయడాన్ని రొటీన్ చెకింగ్ అంటాం. దీని యొక్క ముఖ్య లక్షణము ఏంటంటే నమోదులు కూడికల్లో ఉండేటువంటి యథార్థతను నిరూపించడం. దీనివల్ల లాభాలు అయిపోతుందండి. అయిపోయింది అసలు చెప్పేసానుగా. దీనివల్ల లాభాలు ఏంటంటే దీనివల్ల లాభాలు ఏంటంటే అన్ని సహాయక చట్టాలను తనిఖీ చేయవచ్చు. దోషాలు మోసాలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని కనిపెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఆవర్జన నమోదులను జాగ్రత్తగా తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఫైనల్ అకౌంట్స్ ముగింపు లెక్కలను తనిఖీ చేయడానికి తోడ్పడుతుంది. పద్దు పుస్తకాల యొక్క అర్థమెటికల్ యాక్యురసీ అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడానికి తోడ్పడుతుంది. తర్వాత మామూలు గుమ్మస్తాలతోనే దీన్ని ఈ రొటీన్ చెకింగ్ చేయవచ్చు. అంతేగాని దీనికోసం ప్రత్యేకంగా చార్టెడ్ అకౌంట్ లాంటి బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఉపయోగించాల్సిన పని లేదు. రొటీన్ చెకింగ్ అనేది ఓచింగ్లో ఒక భాగం. అందువలన పర్ఫెక్ట్గా రొటీన్ చెకింగ్ చేసినట్లయితే ఓచింగ్ అనేది సమర్థవంతంగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక ఈ రొటీన్ చెకింగ్ వల్ల కలిగేటువంటి లోపాలు ఏంటంటే రొటీన్ చెకింగ్ వలన పని యాంత్రికంగా తయారైపోయి సిబ్బందికి విసుగు అనేది ఏర్పడుతుంది. ఇందులో చిన్న చిన్న దోషాలు మాత్రమే కనపడతాయి కానీ తీవ్రమైన దోషాలు కానీ తీవ్రమైన అక్రమాలు కానీ సిద్ధాంతపరమైన దోషాలు కానీ నేరపరితనం చేసేటువంటి దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దీని ద్వారా బయటపడేటువంటి అవకాశం అనేది లేదు. అది రొటీన్ చెకింగ్ అంటే ఏంటి, రొటీన్ చెకింగ్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి లేదా డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత టెస్ట్ చెకింగ్, రొటీన్ చెకింగ్, వీటిని గురించి 5 మార్క్స్కి ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అది ఇంకా ఏమైనా ఉన్నాయా, డౌట్లు ఉన్నాయా? హలో అయిపోయింది.